అంటే దేవుని సన్నిధి అనేటువంటి భయం ఉండాలి. ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. ఆమెను చెప్పండి అందరూ. ఆయన సన్నిధికి భయపడువారు. అందుకని కీర్తనకారుడు ఒక మాట సెలవిస్తూ 95వ కీర్తనలో ఈరోజు మీకు ఈ వాక్యాన్ని మీకు ఫార్వర్డ్ చేశాను. 7వ వచనంలో, రండి నమస్కారం చేసి సాగిల పడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే ఎంత మేలో, ఎంత మేలో. ప్రి దేవుని బిడ్డరా, ఇక్కడ కొంత మట్టుకు చేస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిని మోకరించేవారు మోకరిస్తూ ఉన్నారు, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఇంకో విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుసా? ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఆయన మాట వినకుండా. ఇక్కడే ఉంది, నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే. మోకరించి ప్రార్థన చేస్తున్నావు, మోకరిస్తున్నావు, ప్రతిదేవుని బిడ్డరా ఆయన సన్నిధికి వస్తూ ఉన్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, చప్పట్లు కొడుతున్నావు, మంచిదే. ఆయన మాటకు నువ్వు విధేయుడిగా ఉన్నావా? ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? ప్రతిదేవుని బిడ్డరా, దేవుని సేవకుడు అన్ని స్థలాల్లో ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు అన్ని స్థలాల్లో ఉండకపోవచ్చు, కానీ అన్ని స్థలాలలో, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాలలో దేవుడు ఉన్నాడు అనేటువంటి భయం కలిగి ఉన్నవారు ధన్యులవుతారు. ఆమెను చెప్పండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉన్నవారు ధన్యులవుతారు. ఇక్కడ వాక్యం ఏమిటో తెలుసా? నేడు. ఎప్పుడంట? నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే. రేపు కాదు, రేపు కాదు. ప్రతిదేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు చాలా కటుగా ఉంటాయి. రేపు కాదు, నేడే మీరు ఆయన మాటను అంగీకరించండి, ఆయన మాటకు లోబడండి, ఆయన మాటను గౌరవించండి, ఆయన మాటకు విధేయులవ్వండి. నేడే, రేపు కాదు. రేపు నీది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు మోకరిస్తున్నావు, మంచిదే. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ నువ్వు ఆయన మాటకు లోబడుతున్నావా అనేది ఇక్కడ ప్రశ్న. దేవుని పిల్లరా, ఈనాడు చాలామంది దేవుని వాక్యాన్ని ఆయా సమయాల్లో త్రోసేసి తమకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని పిల్లరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడుతుని గాని నేను వినను అని నీ వంటివి. నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు అలవాటైపోయింది, నీకు వాడుకైపోయింది. దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని. కొంతమంది ఈరోజు దేవుని మాటకు లోబడరు, దేవుని మాట వినరు, దేవుని మాటను గైకొనరు, దేవుని మాటకు విలువ ఇవ్వరు, గౌరవాన్ని ఇవ్వరు. కానీ రేపిస్తారు. ఎప్పుడు ఇస్తారంట? రేపు అంటే ఎప్పుడు తెలుసు? అది ఎప్పుడు? ఆపద వస్తే, నాశనకరమైన తెగులు వస్తే, నాశనకరమైన రోగం వస్తే, ప్రభువా ఇక నేను బ్రతుకుంటే నీకోసమే సాక్షిగా ఉంటానయ్యా అంటారు. దేవుడు ఏమంటే తెలుసా? నీవు క్షేమంగా ఉన్నప్పుడు, నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడితేనే. దేవుడు మాట్లాడింది ఎప్పుడంట? నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడితేనే. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తు రావడు. క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు అంటే భయం ఉండదు. క్షేమంగా ఉన్నప్పుడు అసలు దేవుని జ్ఞాపకం చేసుకో. క్షేమంగా ఉన్నప్పుడు ఆయన వాక్యానికి విలువ ఇవ్వము. క్షేమంగా ఉన్నప్పుడు ఆయన మాటను లెక్కలో తీసుకోం.
త్రోసివేసే వారంగా ఉంటారు. ప్రే దేవుని బిడ్డరా, ఆ క్షేమం అనేది విడిచిపెట్టిన తర్వాత కానీ దేవుడు గుర్తురాట్లా. దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తున్నాడు? క్షేమము అనేది వదిలిపోయిన తర్వాత. ప్రే దేవుని బిడ్డరా, నేడే మీరు ఆయన మాట వినండి అంటున్నాడు దేవుడు. నేడే, రేపు కాదు. రేపు కష్టం వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అప్పుడు కాదు దేవుని జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని వాక్యానికి విలువ ఇవ్వవలసింది. నేడే నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే మీరు ఆయన మాటను అంగీకరిస్తే మీకు ఎంత మేలు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడుతుని కానీ ఏమంటున్నారంట? మాకు ఇంకా టైం ఉందలే, 20లో చేయాల్సింది 60లో చేస్తారా ఏంటండి? మాకు ఇంకా వయసు అయిపోయిందా? మాకు ఏం మించిపోయిందండి? ఇంకా టైం ఉందలే అంటే క్షేమంగా ఉన్నావు కాబట్టి నీకు టైం ఉంది. క్షేమంగా ఉన్నావు కాబట్టి నీకు అవకాశం ఉంది. క్షేమంగా ఉన్నావు కాబట్టి దేవుని మాటకు విలువ పట్ల. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను వినను అని నువ్వు అంటున్నావు. నేను వినను, ఇంకా టైం ఉంది. ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయి నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే నిన్ను పుట్టించిన దేవుడికి ఇంక నీ తెలివితేటలు ఉంటాయి? ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయే నీకే ఇన్ని చావు తెలివితేటలు ఉన్నాయి. బాగుపడే తెలివితేటలు కాదు ఈనాడు లోకానికి ఉంది. నిన్ను పుట్టించిన దేవునికి ఇంకెన్ని తెలివితేటలు ఉన్నాయి? దేవుడు అనంత జ్ఞాని. అదిలో చెప్పండి, దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా పట్టుకోవాలో అని తెలుసు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరం. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ప్రతి దేవుని బిడ్డలారా, కొంతమందిని బాప్తిసం తీసుకోవాలంటే తీసుకోరు. మాకు ఇంకా టైం ఉందలే, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత తీసుకుంటాం. మాకు ఇంకా టైం ఉందిలే, ఇంకొన్ని అనుభవించాక, ఇంకొన్ని పనులు చేశాక మేము తీసుకుంటాం. కొంతమందికి దెబ్బ తగిలితే బాప్తిసం గుర్తుంటుంది, బాప్తిసం తీసుకుంటాం. దెబ్బ తగిలినప్పుడు అరే నేను బాప్తిసం తీసుకోలేదు, అందుకే నాకు ఈ దెబ్బ తగిలింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి మేధావులు కూడా ఉన్నారు. అంటే నీకు దెబ్బ తగిలితే తప్ప దేవుని వాక్యానికి గుర్తురాదా? నీకు ఏదైనా నష్టం వస్తే తప్ప నువ్వు దేవుని వాక్యానికి నువ్వు లోబడవా? ప్రతి దేవుని బిడ్డలారా, స్వయంగా దేవుడే అంటున్నాడు, ఏమన్నా సార్, నీవు క్షేమముగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడితేనే పెందల కడ లేచి నీతో మాట్లాడా. అయినను నేను విన్నను అని నీవు అంటున్నావు. నేను విన్నను, నాకు ఇంకా టైం ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేడు అనేది ఉండగానే నువ్వు మారాలి, రెప్పపాటున మారాలి అనే వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇంకా చాలామంది జీవితాలు ఇంకా సరి చేయబడాల్సి ఉంది. హృదయాన్ని సరి చేసుకోవలసి ఉంది, హృదయాన్ని దిద్దుకోవలసి ఉంది, మార్చుకోవలసి ఉంది. కొందరి జీవితాలు పైకి ఒక రకంగా ఉంటాయి, కానీ కొందరి జీవితాల్లో రహస్యాలు ఉంటాయి. రహస్య జీవితాలు ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డలారా, కనబడని జీవితాలు ఉన్నాయి. బయటికి కనబడేది మేక, కానీ లోపల ఉండేది తోడేలు. కొందరి జీవితాలు ఇలా ఉన్నాయి, రహస్య జీవితాలు. ఎంతకాలం నీవు ఈ విధంగా రహస్యంగా జీవిస్తూ ఉంటావు? నువ్వు క్షేమంగా ఉన్నావు కాబట్టేగా నువ్వు ఇన్ని రకాలుగా నువ్వు నటిస్తున్నావు. నువ్వు క్షేమంగా ఉండబట్టే కదా నువ్వు ఇన్ని రకాలుగా నువ్వు వేషధారణ కలిగి ఉన్నావు. ఎక్కడ వేషం అక్కడ వేస్తున్నావు, జాగ్రత్త అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు అనేక విధాలుగా మనతో నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే ఎంత మేలో.
ఆయన మాటను అంగీకరిస్తే నీకే మేలు, ఆయన మాటను అంగీకరిస్తే నీకే మేలు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆయన మాటను నువ్వు అంగీకరిస్తే నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడితే నేను వినను అని నీ వంటివి. ఎప్పటి నుంచి అంటున్నాడు? నా మాట వినకపోతే నీ బాల్యము నుంచి నీకు అలవాటు అయిపోయింది అంటాడు. అంటే దేవుడు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు మనతో? లోకం తెలియక ముందు నుంచి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోకం తెలియక ముందు నుంచే దేవుడు మనల్ని దర్శించాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెవి యొగ్గి వినేవారు లేరు. ఇక యవ్వన దశ వచ్చిందో ఇక నా అంతటోడు లేడు, ఇక నా అంతటి అందగాడు లేడు, నా అంతటి బలశూరుడు లేడు, నా అంతటి అందగత్తె లేదు అని అనుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, బాల్యము నుంచే నీకు అలవాటైపోయింది. ఒకనొక సందర్భంలో ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. చాలా చక్కటి ఉపమానం, కానీ చాలా ఘాటుగా ఉంటుంది. యజమానుడు పొలంలో ఒక చెట్టును నాటించాడు. తోటమాలిని కావలిగా ఉంచాడు. ప్రతి దేవుని బిడ్డలారా, యజమానుడు వచ్చాడు. 1 సంవత్సరం చూశాడు, ఆ చెట్టు కాయలేమి లేవు. 2 సంవత్సరాలు చూశాడు, ఆ చెట్టుకు కాయలు లేవు. 3వ సంవత్సరం కూడా వచ్చి చూశాడు, ఆ చెట్టుకు ఏమి లేవు, కాయలు లేవు. కానీ పచ్చగా ఉంది, చెట్టు పచ్చగా ఉంది, కాయలు లేవు. అప్పుడు ఆ యజమానుడు అంటాడు, తోటమాలి నువ్వుట్రా, ఎందుకు ఈ చెట్టును అనవసరంగా ఇక్కడ తోట మధ్యలో ఉంచావు? ఈ చెట్టు వల్ల భూమి సారాన్ని కోల్పోతూ ఉంది. ఈ చెట్టు వల్ల భూమి నిస్సారమైపోతూ ఉంది. ఈ చెట్టు నరికి పక్కన పడే అన్నాడు. ఈ చెట్టు నరికి పక్కన పడే అన్నాడు. తోటమాలి వచ్చి, అయ్యా ఇంతకాలం ఎంతో ప్రేమగా పెంచానయ్యా, ఇంకొకసారి అవకాశం ఇవ్వు, ఇంకొకసారి అవకాశం ఇవ్వు. ఈ సంవత్సరం కూడా చూద్దాం, ఈ సంవత్సరము ఫలించినా సరే, ఫలించకపోతే అనండి నీవు అన్నట్టే ఈ చెట్టుని తీసేద్దామని చెప్పాడు. ప్రతి దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా 3 సంవత్సరాలు ఎదురు చూశారు, కానీ ఆ చెట్టు మాత్రం మారలా, గుణాన్ని మార్చుకోలా, తన స్వభావాన్ని మార్చుకోలా. నేను పచ్చగా ఉన్నా అనుకుంది, నేను సౌఖ్యంగా ఉన్నా అనుకుంది, నాకేం తక్కువ అనుకుంది. కానీ దేవుడు ఆశించింది, యజమానుడు కోరుకుంది ఆ చెట్టులో కనపడలా. ఏంటిది? ఫలాలు లేవు, ఫలాలు లేవు. ఈ 3 అనేది ప్రియ దేవుని బిడ్డలు, మనిషికి 3 దశలు ఉంటాయి. ఒకటి బాల్య దశ, రెండవది యవ్వన దశ, మూడవది వృద్ధాప్య దశ. దేవుడు బాల్య దశలో ప్రతి ఒక్కరిని దర్శించాడు. ఎప్పుడు దర్శించాడు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డరా, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి, బైబిల్ లేనివారు బైబిల్ కొనుక్కోండి. ప్రియ దేవుని బిడ్డరా, 6వ వచనం 5 నుంచి చదువుకుందాం. ఈ పనులలో మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. 4 నుంచి చదువుకుందాం. నీ జనన విధము చూడగా 16:4 యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమొకటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒకడునూ లేకపోయిను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ ఎత్తుకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లి ఉన్ననో బ్రతుకుమని నీతో చెప్పితిని. దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. దేవుడు మాట్లాడింది ఎప్పుడంట? నువ్వు పుట్టినరోజే, ఈ భూమి మీద పడిన రోజే దేవుడు నేను దర్శించాడు. చూడ అసహ్యంగా ఉన్న రోజు అది. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చూడ అసహ్యంగా ఉన్నావు. చూడ అసహ్యంగా ఉన్న నిన్ను చూచి దేవుడు అన్న మొట్టమొదటి మాట, బిడ్డ నువ్వు బ్రతుకో అని చెప్పాడు.
కుమారుడా నువ్వు బ్రతుకు. ఆయన బ్రతుకు అని చెప్తే తప్ప ఆ బిడ్డ బ్రతకలా. మనం బ్రతకలా. ప్రతి దేవుని బిడ్డరా, భూమి మీద మనం పడగానే నువ్వు బ్రతుకుమని చెప్పినవాడు ఆయన. ఒక అవకాశం ఇచ్చాడు. బాల్యం నుంచి దేవుని వాక్యమునికి వినబడుతూ ఉంది. సరే, నువ్వు అర్థం చేసుకోవాలా, నువ్వు గ్రహించలేదు, ఎందుకంటే పిల్లోడు కాబట్టి, చిన్న పాపం కాబట్టి దేవుని వాక్యం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన చేసిన త్యాగం ఏంటో నీకు అర్థం కాలా. మరి ఒక అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం? నువ్వు యవ్వన దశకు వచ్చేదాకా ఆగాడు. నువ్వు యవ్వన దశకు వచ్చావు, లోకం తెలిసింది. దేవుడు నీకు తెలియలేక. యవ్వన దశలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను దర్శించి, నిన్ను పలకరించి, అనేక మార్లు నిన్ను రమ్మని పిలిచాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వాళ్ళరా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలు, అనేక విధాలుగా యవ్వన సమయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా నీతో ఆయన మాట్లాడుతూ ఉంటే, నాకు ఇంకా టైం ఉందిలే, బలోడు అన్నా, నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది అంటే ఇవన్నీ కరిగిపోతే తప్ప నీకు దేవుడు గుర్తురాడా? ఇవన్నీ కరిగిపోతే తప్ప, నిన్ను విడిచిపెడితే తప్ప నీకు దేవుడు జ్ఞాపకం రాడా? యవ్వన దశలోకి వచ్చిన తర్వాత దేవుడు మరలా నిన్ను దర్శించాడు. ఏమంటున్నావు? నేను వినను, నాకు ఇంకా టైం ఉంది. రేపు నీది కాదు. అల్లెలు చెప్పండి అందరూ. రేపు నీది కాదు, నేడు అని ఈ దినము ఉండగానే, ఈ సమయం ఉండగానే, ఈ రక్షణ దినము ఉండగానే నీవు మనసు మార్చుకొని, మనసు త్రిప్పుకొని, బ్రతుకును నడవడికను సరి చేసుకుంటే నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు అదృష్టవంతురాలివి. ప్రతి దేవుని బిడ్డలారా, యవ్వన దశలో దేవుడు మాట్లాడాడు. ఇక యవ్వనం అంతా కూడా, నా ప్రాణమా ఎలా ఉంది? తినమో, త్రాగమో, సుఖించమో, సంతోషించమో. నా ప్రాణమా తినమో, త్రాగమో, సంతోషించు, సుఖించు. ఇది ఎంజాయ్. ఈ టైం దాటిపోతే నీకు మరలా రాదు. ఈ టైం దాటిపోతే మరలా రాదు అని తెలుసు, కానీ దేవునికి దూరమైపోతూ ఉన్నావు. దూరమైపోయినా ఆ టైము మరలా రాదు అని ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నావు? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. యవ్వన దశ అయిపోతూ ఉంది. నీడలాంటిది, నీడవలే గతించిపోతా ఉంది వయసు. పువ్వు వలే ప్రతి దేవుని బిడ్డలు వాడిపోతా ఉంది వయసు. చూడండి, అప్పుడే 2025 కూడా అయిపోతున్నా ఉంది. ఇంకా 2 నెలలు ఉంటే అయిపోతాయి. ఇది ఏ నెల? ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయింది. ఏది ఆగదు నీ కోసం. బాల్య దశ ఆగలా, యవ్వన దశ ఆగలేదు. ఇక ఏ దశ వస్తుంది? ఇక ఊరు పొమ్మంటది. చెప్పండమ్మా. అప్పుడు అంటారు, ఇక ఏమో తెలుసా, మా అందే ఉందయ్యా, అంత ముద్దపోవాలమేగా. ఇక మందే ఉంది, నాదేముంది, అంత ముద్దపోవాలమే. ముద్ద పెడితే చాలు. ఇక అప్పుడు వస్తాయి పెద్ద పెద్ద కొటేషన్లు. దేవుని బిడ్డలారా, అంటే బాల్య దశ అయిపోతే కానీ, యవ్వన దశ అయిపోతే కానీ, వృద్ధాప్య దశ వస్తే కానీ ఈ మాటలు రావు. నాదేముందయ్యా, అంత అయిపోయింది, ఇక మాదేముంది, ఇక మమ్మల్ని ఊరు పోమ్మంటుంది. ఏది రమ్మంటుందమ్మా? అబ్బాయిలు చెప్పాలి. 3 అవకాశాలు ఇచ్చాడు. 3 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. తోటమాలి ఇట్రా, ఈ చెట్టుని తీసే అన్నాడు. ఆ తోటమాలి చేసే ప్రార్థన బట్టి ఆ చెట్టు ఇంకా బతికుందే. ఆ చెట్టు ఏదో కాదు, ఎవరో కాదు, మనమే. ఆ తోటమాలి ఎవరో కాదు, యేసు ప్రభు వారు. ఆ ప్రభు మన కొరకు, మన క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టి, మనం మారు మనసు పొందాలని ఆశిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. రేపు మంద కాదు. ఇబ్రహీంపట్నం దగ్గర ఒక అబ్బాయి, మీకు చాలాసార్లు చెప్పే జ్ఞాపకం నాకు, ఇంట్లో కూర లేదని సాంబార్ కోసం వచ్చాడు కర్రీ పాయింట్కి. కొంతకాలం క్రితం సాంబార్ తీసుకెళ్తా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో యాక్సిడెంట్ అయింది. స్పాట్లో చచ్చిపోయాడు. ముసలోడు కాదు, వయసాడు.
దేవుని బిడ్డలు, రేపు నీది కాదు, నేడు అను సమయం ఉండగానే ఇదే రక్షణ దినమని తెలుసుకొని మారు మనసు పొందాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే ఎంత మేలు. నువ్వు మోకరించి ప్రార్థన చేయటం మంచిది. ఇంకా అంతకంటే శ్రేష్టమైనది ఆయన మాటను వినుట, అంటే విధేయుడిగా ఉండుట. ఆయన మాటకు నువ్వు విధేయుడిగా ఉండుట చాలా చాలా అవసరము. అది చాలా మంచిది. ఎన్నిసార్లు మనం ఆయన వాక్యాన్ని త్రోసివేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. 11వ అధ్యాయం 6వ వచనం. నడుచుకొనడి, గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని, నా మాట వినుడి అని పెందల కడలేచి చెప్పుచూ వచ్చితిని. అయినను తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున. ఏ హృదయం అది? అసలు అబ్బాయి చాలా మంచోడు అంటారు, అమ్మాయి చాలా మంచిది అంటారు. దేవుడు పై రూపాన్ని ఎప్పుడు చూడడు, గుర్తుపెట్టుక. నువ్వు సాఫ్ట్గా మాట్లాడితే మంచోడు అనుకోవద్దు, నేను మంచిదని అనుకోవద్దు. నువ్వు సాఫ్ట్గా మాట్లాడినంత మాత్రం చేత దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నువ్వు మంచిదాను కాదు, మంచోడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడు. దేవుని బిడ్డరా, ఇక్కడ వాక్యం ఏమిటి తెలుసా? దుష్ట హృదయం కనబడుతుంది దేవునికి. వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనకపోయిరి. అంటే మనుషులు ఏముంది? మూర్ఖత్వము. మూర్ఖత్వము అయినా సరే అది మూర్ఖత్వం అనుకోడు మనిషి. నేను జ్ఞానవంతుని, నాకున్న టెక్నిక్స్, నాకున్న టాలెంట్స్, నాకున్న తెలివి ఎవరికి లేదు. నేను తప్పు చేసినా సరే ఎవరు నన్ను పట్టుకోలేరు, ఎవరికి తెలియదులే, అంత తెలివిగా నేను తప్పించుకోగలను అనుకుంటూ ఉంటారు. మరి దేవుని బిడ్డారా, టైం నీది, కానీ రేపు నీది కాదు. రేపు నీది కాదు. నువ్వు ఏమి విత్తుతావో చెప్పండి, ఆ పంటను కోస్తావు. ఆ పంట కోసేటప్పుడు అమ్మో దేవుడు నాకు అన్యాయం చేసినామో అనొద్దు. నువ్వు అది విత్తావు, నువ్వు అది కోస్తున్నావు అంతే. నువ్వు అది విత్తావు, నువ్వు అది కోస్తున్నావు. నేను పెందల కడ లేచి చెప్పుచూ వచ్చింది, నా మాట వినుడి అని. 11వ అధ్యాయం 7వ వచనం. నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనక్కపోయిరి. దేవుని బిడ్డరా, ఎంత మూర్ఖత్వం చూడండి, ఎంత మూర్ఖత్వమో, లెక్కలేనితనమో చూడండి. ఆయన మాటను వినకుండా త్రోసివేయటమే అలవాటుగా మారిపోయింది కొంతమందికి. త్రోసివేయటమే. చూడండి 18వ అధ్యాయంలో కూడా చూద్దాం. 12వ వచనం. ఇర్మీయా 18:12 ఉంది. చాలు. దేవుని బిడ్డ, దేవుడు తన సేవకుని ద్వారా అనేక విధాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు. కొన్ని సందర్భాలు దేవుడే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు, ఆలోచన రూపంలో మాట్లాడుతూ ఉంటాడు, సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నష్టం రాకముందే, కోల్పోకముందే, ఆరోగ్యము దెబ్బ తినకముందే, దేవుని బిడ్డరా, బాగుపడాలి, బాగు చేయాలి అని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దర్శిస్తూ ఉన్నప్పుడు 11వ వచనం కూడా చదువుకున్నా, మీకు అర్థమయ్యేది. ఇంకా కాబట్టి నువ్వు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనమో, దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, చదవండి,
మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గాలను విడిచి మీ మార్గాలను, మీ క్రియలను చక్కపరచుకొనుడి, లేకపోతే ఆ కీడు మీ మీదికి వచ్చింది. మీకు విరోధముగా, ఇక్కడ ఉంది 11వ వచనంలో, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, నష్టాన్ని, తెగులును, రోగాన్ని కల్పించుచున్నాను. వాటిని మీ మీదికి నేను వదలబోతున్నాను. అది వదలక ముందే మీరు మీ దుష్ట మార్గాలను విడిచి, ఏ మార్గాలంట? కొంతమందికి దుష్ట మార్గం కూడా తిన్నని మార్గంగా, చక్కని మార్గం కనబడింది. తిన్నని మార్గంగా, చక్కని మార్గంగా కనబడింది. సరి చేసుకోరు. నేను వెళ్ళే మార్గము కరెక్టే, నా మాట కరెక్టే, నేను తప్పు మాట్లాడను, నేను తప్పు చేయను, నేను వెళ్ళే మార్గము మంచి మార్గమే అనుకునేటువంటి భ్రమలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డరా, కొన్నిసార్లు నువ్వు మాట్లాడిన మాట నీ ఇంట్లో వాళ్ళకి నచ్చట్లా, నీ పద్ధతి నీ ఇంట్లో వాళ్ళకి నచ్చట్లా, అయినా సరే మూర్ఖత్వం విడిచిపెట్టవు. నేనే కరెక్టు, నేనే మోనార్కుని, నేనే సరి అయిన మార్గంలో ఉన్న, మీరే తప్పుటోళ్ళు. ఎంతకాలం వాదిస్తావు? దేవుని బిడ్డరా. తర్వాత ఇక్కడేముంది? ఇదిగో మీరందరూ మీ దుష్ట మార్గాలు విడిచి మీ మార్గాలను, మీ క్రియలను, మరలా ఒక అవకాశం ఇచ్చాడు. నేడే, రేపు కాదు, మరలా ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశము? మీరు మీ మార్గాలను, మీ క్రియలను చక్కపరచుకోండి. ఇప్పటికైనా చక్కపరచుకోండి, దిద్దుకోండి, మీ బ్రతుకుని దిద్దుకోండి. అందుకు ఏమన్నా తెలుసా? వాళ్ళు ఏమన్నారు? దేవుడా, అయ్యో మాకు తెలుసులే, నీ మాట నిష్ప్రయోజనం, మాకు చెప్పనవసరం లేదు, మేము ఒకరు తెప్పించుకోవాల్సిన స్థితిలో మేము లేమో, మాకు అన్నీ తెలుసు, నీ మాట నిష్ప్రయోజనము. ఎంత లెక్కలేనితనము, ఎంత భయం లేనితనమో. రేపు నీది కాదు అనే వాస్తవం మర్చిపోతున్నాడు చాలామంది. రేపు నీది కాదు, నీ మాట నిష్ప్రయోజనం అంటున్నాడు. టైం వస్తే కానీ ఆ మాట విలువ ఏంటో తెలిసింది. ఆమెను చెప్పను అందరూ. టైం వస్తే కానీ ఆ మాట విలువ ఎంతో తెలిసిందే. నీ మాట నిష్ప్రయోజనం. మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుంటాం. ఒకళ్ళు చెప్తే మేమేనో, ఒకళ్ళు చెప్పేది మాకు నచ్చదో, మాకు నచ్చిందే మేము చేస్తాం, మాకు దోషిందే మేము చేస్తాం, మా మనసుకు ఏది వచ్చిందో అదే మేము చేస్తాం. ఒకరితో మేము చెప్పించుకోం, ఒకరి కోసం మా ఇష్టాన్ని చంపుకోం, ఒకరి కోసం మా ఆలోచన మేము చంపుకోం. మేము ఇంతే. ఇంకొంతమంది చూడండి, పోతే పోతాం, ఉంటే ఉన్నాం, పోతే పోతాం అనే బ్యాచ్ కూడా ఉంది. చెప్పండి, ప్రాణం మీద తీపి ఎప్పుడు మొదలెత్తి? ఏమ్మా, ఉంటే ఉన్నా పోతే పోయినామండి, పోతాం ఏంటంటే అనేసి దేవంగా మాట్లాడే వాళ్ళకి ఒక టైం వస్తుంది. ఏ టైం తెలుసా? ప్రాణం మీద తీపి పుట్టే టైం. అప్పుడు వచ్చింది, అన్న నాకు బతకాలని ఉందన్నా, అన్నా అక్క నాకు బతకాలని ఉంది అక్క. అప్పుడు ప్రాణం మీద అప్పుడు తీపి పుట్టుకొచ్చింది అన్నమాట. బాగున్నప్పుడు ఏమంటావు? ఉంటే ఉన్నాం, పోతే పోయాం. ఇంకొంచెం ఈ మధ్యన కొంచెం కొత్త డైలాగ్ వచ్చింది, నాకు కొత్తగా ఉంది తెలుసది. వెళ్ళిపోతే రేపు రెండో రోజు, మరి అట్లాంటికి హాస్పిటల్ ఎందుకు, ఇంట్లో కూర్చో. మీకు అర్థం వస్తుందా? అట్లాగా అనేవాడికి ఇంకా హాస్పిటల్ ఎందుకో, ఇంట్లో కూర్చో. వెళ్ళిపోతే రేపు రెండో రోజు అనేవాడికి ఇంకా హాస్పిటల్ వద్దా. బతకాలి అనుకునేవాడికి, బ్రతుకును మార్చుకోవాలనుకునేవాడికి హాస్పిటల్ ఒక దారిని కొందాం. వెళ్ళిపోతే రేపు రెండో రోజు అనుకునేవాడికి ఇంకా హాస్పిటల్ ఎందుకు, ఖర్చులు ఎందుకో. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు? మా ఆలోచనలు చెప్పి మేము నడుచుకుంటాం. మేమందరము
మా మూర్ఖ హృదయం చొప్పున. ఏ హృదయం అంట? దుష్ట హృదయం, మూర్ఖ హృదయం. దుష్ట హృదయము, మూర్ఖ హృదయం. మా మూర్ఖ హృదయం చొప్పున మేము ప్రవర్తిస్తాం. భయం లేనితనం, భయం లేనితనం. టైం బాగుంది కాబట్టి ఇన్ని మాటలు వస్తున్నాయి. టైం బాగుంది కాబట్టి ఇన్ని మాటలు వచ్చాయి. మేము మా మనసులో వచ్చింది మేము చేస్తాం. మాకు ఏది నచ్చితే అది చేస్తాం. టైం బాగుంది కాబట్టి ఈ మాటలు వస్తాయి. కాస్త పరిస్థితి తలకిందులైతే అన్నా, అక్క నా కోసం ప్రార్థన చేయక్క. అప్పుడు అనొచ్చుగా మాట. మనసులో పడుకొని పోతే పోతాం అనొచ్చుగా. అనరు. ప్రాణం మీద తీపిట్టుకు వచ్చింది. అప్పుడు ప్రాణం అంటే తీపి. బిడల మీద మమకారం, భర్త మీద మమకారం, భార్య మీద మమకారం. అప్పుడు ఇవన్నీ బంధాలని గుర్తుకు వస్తాయి. బాగున్నప్పుడు, రెక్కలు బాగున్నప్పుడు నా జీవితం నా ఇష్టం, నా మనసుకు నచ్చిందని చేస్తా, నా ఆలోచన ఏదైతే ఉందో నా ఆలోచన ప్రకారమే చేస్తా అని డైరెక్ట్గా దేవునితోనే ఢీకునేటువంటి స్థాయికి మనిషి ఎదుగుతున్నాడంటే అది పతనమా, ఎదుగుదల? అది పతనం. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే ఎంత మేలు. నేడు, రేపు కాదు, రేపు కాదు, రేపు నీది కానే కాదు. మీ ముందు చాలాసార్లు ఒక ప్రశ్న వచ్చే, మీకు గుర్తుందో లేదో, అసలు నీకు తెలియకుండా నీ బాడీలో ఏమి తయారవుతుందో నీకు తెలుసా? ఏముందో నీకు తెలుసా? కొత్త రోగం ఏం తయారవుతుందో తెలుసా? కొత్త జబ్బు ఏం తయారవుతుంది తెలుసా? నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు అంటే, క్షేమంగా ఉన్నావు అంటే అది కేవలం దేవుని కృప, ఆయన పెట్టిన భిక్ష. ఇదే మర్చిపోవద్దా. హల్లెలూయా. ఎప్పుడు అందరూ నేడు మీరు ఆయన మాటను అంగీకరించండి. భక్తుడు అంటాడు, రండి నమస్కారం చేసి సాగిల పడదామా, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదామా. నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, కుటుంబంతో కలిసి ఉన్నావంటే, కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నావంటే అది ఆయన పెట్టిన భిక్షే. దేవుని బిడ్డ, ఆయన చేసిన మేలులు వేటిని కూడా మర్చిపోదు, గుర్తు తెచ్చుకో. ఎన్నిసార్లు నువ్వు చావు దాకా వెళ్ళావు తెలుసా నీకో? ఎన్నిసార్లు నష్టం దాకా వెళ్ళావు తెలుసా? కానీ దేవుడిని తప్పించి మరలా క్షేమంగా బయటికి తీసుకొచ్చాడంటే నీ మీద ఆయనకు ప్రేమ ఉంది అని గుర్తుపెట్టుకో. నీ మీద ఆయనకు జాలి ఉంది అని గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా ఈరోజు నీవు బ్రతుకును మార్చుకో. అయ్యా, నేను ఇక నుంచి నా జీవితకాలం అంతయు నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదామా.